ఒడిశాలోని ఓ అపార్ట్మెంట్ కిటికీ నుంచి నోట్ల వర్షం కురుస్తుండడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఏమిటా అని ఆరా తీస్తే అవినీతి తిమింగలం పని అని తెలిసి మతిపోయేంత పని అయింది. ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో విజిలెన్స్ అధికారులు 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తన భాగోతం బయటపడుతుందనుకున్న వైకుంఠనాథ్ సారంగి అవినీతి డబ్బు అధికారులు కంటపడకూడదని ప్లాన్ చేశాడు. తన ఫ్లాట్ కిటికీ నుంచి నోట్ల కట్టలను బయటికి విసిరాడు. ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో కిటికీ నుంచి విసిరిన నగదును అధికారులు రికవరీ చేశారు. ఈ సోదాల్లో 2 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి చెందిన మొత్తం 7 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో 26 మంది అధికారులు పాల్గొన్నారు. వారు నోట్ల కట్టలు లెక్క పెడుతున్న దృశ్యాలు వెలుగులోనికి వచ్చాయి.